కళ్ళు నోరు చెవులు మూసుకున్న కూటమి నేతలారా, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రియాంక మీకేం పాపం చేసింది? చేతికందిన కూతురు ఇద్దరు మతోన్మాదుల చేతిలో హత్యాయత్నానికి గురై కన్నీరు మున్నీరై ఏడుస్తున్న ఆ తండ్రి ఆవేదన మీ రాతి కుండెను కరిగించట్లేదా? ఆ కన్న తండ్రి కంటనీరు తుడిచేందుకు మీకు చేతులెందుకు రావటం లేదు? అమ్మా ప్రియాంక, నీ గొంతు మూగబోయినా ఐ న్యూస్ నీ గొంతుకై ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. ఒక మామూలు రాత్రి ఓ వైద్య విద్యార్థిని పాలిట కరాల నృత్యం చేసింది. అది కేవలం ఓ ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా చేసిన దారుణమా? సీసీటీవీ ఫుటేజ్ చూసిన పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యేలా వెలుగు చూసిన ఆ రాక్షసత్వం వెనుక దాగున్న అసలు నిజాలేంటి? ఒక్కసారి కాదు, పదే పదే కారుతో తొక్కించి పరారైన ఆ కిరాతకుల వెనుక ఉన్నది ఎవరు? చావు బతుకుల మధ్య ఓ యువ డాక్టర్ పోరాడుతుంటే రాష్ట్ర అత్యున్నత స్థాయి నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకు అంతా స్పందించకపోవడం వెనుక ఆ తండ్రి వ్యక్తం చేస్తున్న అనుమానాలేంటి? ఇది సాధారణ హిట్ అండ్ రన్ కానే కాదంటూ జిల్లా ఎస్పీ చేసిన సంచలన ప్రకటన ఒకవైపు, కనీసం పలకరించే నాతుడే లేడంటూ బాధితురాలి తండ్రి కన్నీటి పర్యమంతమవుతున్న దృశ్యాలు మరోవైపు. ఈ కేసులో అనేక కొత్త మలుపులకు దారితీస్తున్నాయి. అసలు ఆ రాత్రి మాల్ దగ్గర ఏం జరిగింది? పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తున్న ఆ దిగ్భ్రాంతికర కోణాలేంటో ఐ న్యూస్ లో చూద్దాం. రాజమహేంద్రవరంలో ఘోర ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ ప్రియాంక కేసులో ఆమె తండ్రి వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆయన అక్కడ అదనపు ఎస్పీ, డీఎస్పీ, సిఐలను కలిశారు. పోలీసులు ఈ కేసులో నమోదు చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను ఆయనకు స్వయంగా చూపించి అనుమానాలను నివృత్తి చేశారు. అధికారుల వివరణతో పోలీసు వ్యవస్థ పనితీరుపై తమ కుటుంబానికి పూర్తి విశ్వాసం కలిగిందని ఆయన తెలిపారు. ఎవరి ప్రభావము లేకుండా పోలీసులు పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని, నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందనే నమ్మకం ఏర్పడిందని చెప్పారు. వాంటెడ్లీ చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుంది అని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు, అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. ఫర్దర్గా ఏంటంటే, మా అమ్మాయి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మేము అది కోరుకోము, ఒకవేళ డెత్ అయితే నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇందులో ఏ ప్రమేయాలు ఉండకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకూడదు, డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ గా పనిచేయాలి. అలాంటప్పుడు అని రిక్వెస్ట్ చేయడానికి, విషయం తెలుసుకోవడానికి మేము వచ్చాము. పోలీసుల దర్యాప్తుపై ప్రశంసలు కురిపించిన ప్రియాంక తండ్రి కూటమి ప్రభుత్వ వైఖరిపై మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక మెడికల్ విద్యార్థినిపై అంతటి క్రూరమైన దాడి జరిగి చావు బతుకుల మధ్య పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. మహిళా హోంమంత్రిగా ఉండి కూడా నా కూతురి విషయంలో స్పందించకపోవడం చట్టాల అమలు తీరుకు అద్దం పడుతుందన్నారు. అందరి సమస్యలపై మాట్లాడే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఈ ఘటనపై మౌనం వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం కానీ
ఆర్థిక సహాయం కానీ అందలేదని బాధితురాలి తండ్రి వెంకటేష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆసుపత్రిలో జరుగుతున్న ఖరీదైన వైద్య చికిత్స ఖర్చులన్నింటినీ తమ కుటుంబమే స్వయంగా భరిస్తోందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడడం తప్ప తదనంతరం ప్రత్యక్షంగా ఎలాంటి అండా లభించలేదన్నారు. తమ కుమార్తె కుటుంబంలోనే తొలి డాక్టర్ గా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకుందని, కానీ ఈ దారుణ ఘటనతో కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు, మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా, కూతుళ్ళు లేరా? ఆడపిల్లలు అంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? ఇక బాధితురాలి తండ్రి ఆరోపణలు, కేసు తీవ్రతపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు క్షణాల్లో స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారని ఎస్పీ తెలిపారు. బాధితురాలితో ఉన్న ఉమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ ప్రారంభించి తెల్లవారుజాముకే హిట్ అండ్ రన్ కారును నిందితుడిని గుర్తించామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా నిందితుడు ఒక్కసారి కాకుండా పలుమార్లు ప్రియాంకపైకి కారును ఎక్కించి అత్యంత క్రూరంగా తొక్కించినట్లు తేలిందని, దీనిని సాధారణ ప్రమాదంగా ఎప్పుడూ పరిగణించలేదని ఆయన స్పష్టం చేశారు. 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం. ఎర్లీ అవర్స్ బై ఆఫ్టర్నూన్ 3 o'clock ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. అటెంప్ట్ కింద, బికాజ్ యాక్సిడెంట్ కింద ఇస్తే హీ విల్ నాట్ గెట్ రిమాండ్. క్రూయల్ యాక్ట్ ఉంది. ప్రజలందరూ కూడా దిస్ ఇస్ ఎ క్రూయల్ యాక్ట్. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసే వాళ్ళకి చాలా క్రూయల్గా ఉంది. సర్టెన్లీ వీళ్ళని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో మనము ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశాం. దాంట్లో ఆ ఇద్దరిని ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశాం. ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ పీపీ గారిని అడిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆ ఎవిడెన్స్ని అంతా ఇన్కార్పొరేట్ చేసి సిడి ఫైల్ బిల్డప్ చేశాం. బిల్డప్ చేసి ఇద్దరు ముద్దాయిలను కూడా మనము 6వ తారీఖుని మీ అందరికీ తెలుసు 6వ తారీఖు మనం ప్రొడ్యూస్ చేశాము. చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారు. దీస్ పీపుల్ దే హవ్ గాన్ ఫర్ ఫస్ట్ షో సినిమా. ఫస్ట్ షో సినిమాకి అయిపోయిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కూడా, అమ్మాయి ప్లస్ ఈ అబ్బాయి ఇద్దరు కూడా స్కూటీ మీద రిటర్న్ అవుతున్నారు. అదే టైంకి ఇంకో ఫ్లోర్లో ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా వీళ్ళు ఇంకో సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మాల్లో దే విల్ డూ సమ్ స్టెరిలైజేషన్. వచ్చిన వాళ్ళు తాగేసి ఏమైనా గొడవ చేస్తారా, ఫ్రిస్కింగ్ లాంటివి చేసేటప్పుడు వీడు కొంత ఇబ్బందికరమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అయింది. దెర్ వాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఈ గొడవ అయిన తర్వాత వీడు అగ్రెసివ్గా ఉండి మళ్ళీ ఇదేదైనా అవుతుందని దట్ ఫెల్లో హ్యాస్ కమ్ డౌన్ టు సెల్లార్. పట్టుకోవాలనేటటువంటి ఈ వాచ్మెన్లు కానీ వీళ్ళందరూ కూడా ట్రై చేసిన విధానంలో వీడు తప్పించుకునే మైండ్ సెట్తో ఉండి కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత దెన్ he started his car
ఎదురుగా ఉన్నది ఇంటెన్షనల్గా ఒకసారి గుద్దాడు, కావాలని తప్పించుకొని వాళ్ళ మీద నుంచి రైడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనము కన్వర్ట్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకి రిమాండ్ వచ్చింది. కేసును చట్టపరంగా ముగింపునకు తీసుకెళ్లేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఇప్పటికే నిందితులపై ఐపీసీ 304 పార్ట్ 2 వంటి తీవ్రమైన సెక్షన్లు మోపామని, నిందితులను మరోసారి పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు తీసుకుంటూ ఆధారాలను క్రోడీకరిస్తున్నట్లు చెప్పారు. మాల్ యాజమాన్యం, వాచ్మెన్ పాత్రలపై కూడా విచారణ జరుపుతున్నామని, ఇతరుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారాలు దాచే ప్రసక్తే లేదని, నిందితులకు కోర్టులో కఠిన శిక్ష పడేలా ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. రోజు జరిగినటువంటి సంఘటన కారుకు కూడా ప్లేట్ లేకుండా, అలాగనే దాంతో ఒకసారి కాకుండా ఒకసారి గుద్దినప్పుడు తప్పించుకున్నా మరలా 2-3 సార్లు ఆ స్కూటర్ని టార్గెట్గా చేసి గుద్దినట్టుగా కనబడతా ఉంది. అంటే మొత్తానికి ఆ అమ్మాయిని గుద్ది చంపాలనేటువంటి ఆలోచన వాళ్ళిద్దరిలో కనబడతా ఉంది. గుద్దిన వెంటనే వాళ్ళు పారిపోయారు. కారుకు ప్లేట్ లేదని చెప్తున్నారు, మద్యం సేవించాలని చెప్తున్నారు. మద్యం సేవించి మొదట కట్టింది 125 కింద కేసు కట్టారు, బి కింద. అది 3 సంవత్సరాలు జైలు శిక్ష. తర్వాత దాన్ని ప్రత్యామ్నాయంగా ఆల్టర్ చేస్తూ 4వ తారీఖున 110 సెక్షన్ కింద కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అని అన్నారు. దానికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పైకి ఉంది. అసలు మద్యం సేవించి వాహనాన్ని నడిపారనేటువంటి సెక్షన్ పోలీసు వాళ్ళు పెట్టాల, దాంట్లో ఎక్కడ కనిపించడం వల్ల. రెండోది, ఇంత సంచలనమైన కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ కేసు మరింత లోతైన విచారణ జరపడానికి ముద్దాయిలను పోలీసు కస్టడీకి ఇమ్మని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయలేదు. 3, చిన్న సంఘటన జరిగితేనే మీడియాకి సమాచారం వచ్చి మరుసటి రోజే పత్రికల్లో వచ్చే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఈ విషయం ఎందుకు దాచిపెట్టవలసిన అవసరం ఏర్పడింది? ఏ శక్తులు పనిచేశారు, ఎవరు పనిచేశారు, దీంట్లో పాత్రదారులు, సూత్రధారులను కూడా విచారించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేరస్తులను ప్రోత్సహించడం కూడా నేరమే.